ఎన్కట ఎసొంటి వార్తైనా సరే పేపర్లలో రాస్తే ఆ తర్వాత రోజుకు గాని మనకు ముచ్చట ఎరికయ్యేది. కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా నడుస్తుంది. ఎక్కడ లేని వార్తలన్నీ నిమిషాల మీద సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి, పూట్ అవుతున్నాయి. ఆఖరికి నిన్నయాల రాజకీయాలు కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా నడుస్తున్నాయి. సోషల్ మీడియా చేయబట్టి లీడర్ల నడుమ పంచాదులు కూడా గట్టిగానే అవుతున్నాయి. ఇట్లనే ఇగో ఏమైందో చూడుర్రి. తెలంగాణలో సర్కారోళ్లకు ఎగజ్ పార్టీ వాళ్లకు మోదాం ఏదో పంచాది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు సోషల్ మీడియా ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడుమ కయ్యం కుయ్యం గట్టిగానే అవుతుంది. అన్యామ గాని మంత్రి సీతక్క శాఖల సెల్ ఫోన్ల స్కామ్ అయ్యిందని కారు పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుందట. ఆగో దాని మీద శనివారం నాడు గట్టిగానే గరం అయింది అక్క. ఎక్కడ వచ్చింది మరి ఆధారం చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తారా ఇక్కడ? మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క మాట్లాడు. చెప్పు దేవుడి తప్పుడు మాటలు మాట్లాడారు. 11,000 చిల్లరకు ఫోన్లు కొంటే 14,000 కొన్నట్టు ప్రచారం చేస్తానని గట్టిగానే వార్నింగ్లు ఇచ్చింది అక్క. అయితే మంత్రి మేడం ముచ్చట్ల కాటు సోషల్ మీడియాలో మళ్ళా కామెంట్లు పడుతూనే ఉన్నాయి. ఒకటేసారి ఎక్కువ ఫోన్లు కొంటే కంపెనీ వాళ్ళు అగ్వకే ఇస్తారు, 6,000కే ఇస్తారు అన్నట్టు కొంతమంది రాస్తుంటే ఎంత బల్కులుగా ఉన్నా 11,000 ఫోన్ 6,000కి ఎట్లు ఇస్తారని ఇంతమంది కామెంట్లు రాస్తుండ్రు. కొంతమంది అయితే ఆన్లైన్లో ఫోన్ స్క్రీన్ షాట్లు కూడా తీసి పెడుతుండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడుమ గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా వారు. ఇదొకటే కాదు, మేడారం గద్దెల కాడ నాసిరకం పనులు చేసిండ్రని, అందుకే మొన్న బండగూలి పడి ఓ పొలగాని కాలు పోయిందని కూడా ప్రచారం నడిచటాలకు దాని మీద కూడా సీతక్క గట్టిగానే గరం అయింది. అక్కడ అన్ని డెవలప్ చేసినాం, గుడి కట్టినాం, అనేక రకాల డౌట్ ఉంటే ఆధారాలతో బయటికి రా. ఏమున్నా ఆధారాలతో బయటికి రాండ్రి మాట్లాడదాం అన్నది మంత్రి మేడం. మేడారం గద్దెల కాడ డిజైన్ సెట్టు కాలేదట, దాన్ని ఇప్పుడు మళ్ళా సరి చేస్తున్నారట. ఒక్క పైసా కూడా అవినీతి చేయలేదన్నట్టు మాట్లాడింది అక్క. ఇంకో దిక్కు లేదు అంత డొల్లనే ఉన్నదంటుండ్రు ఏగస్ పార్టీ వాళ్ళు. గీ ముచ్చట మీద కూడా సోషల్ మీడియాలో 2 దిక్కులకు యుద్ధం గట్టిగా అవుతుంది. మరిగా సోషల్ మీడియా ముచ్చట్లు చేయబట్టి ఇంకా ఎటెటు తిరుగుతాయో ఏమో రాజకీయాలు చూసుకుంటూ పోవాలి. కానీ గా వార్నింగులు చూస్తుంటేనైతే మంత్రి మేడంకు గట్టిగానే కోపం వచ్చినట్టున్నది కదా అనుకుంటారు అందరూ.